హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ ఎస్పీఓ జాబ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే నిన్న అంటే సెప్టెంబర్ 4 అంటే సెప్టెంబర్ 4 తారీఖు నుంచి వర్క్ అనేది కొంతమందికి స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? వాళ్ళు ఏ విధంగా వర్క్ చేయాలనేది ఈ వీడియోలో ఒక డెమో వర్క్ చూద్దాం అనమాట. ఓకేనా? ఒక డెమో వర్క్ అనేది కూడా మీకు కింద ఇవ్వడం జరిగిందనమాట. మీకు వీడియో ఇవ్వడం జరిగింది. అంటే ఈ వీడియోకే ఈ వర్క్ సంబంధించే కాదు, ప్రతిరోజు టాస్క్ సంబంధించి ఆ టాస్క్ ఏ విధంగా చేయాలనేది మీకు ఏంటంటే కింద ఒక డెమో వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెబ్సైట్ వాళ్ళు, మనకు ఎస్పీఓ వెబ్సైట్ వాళ్ళు ఆ డెమో వీడియో చూసి అది ఏ విధంగా చేయాలనేది అప్పుడు మీరు ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే నిన్న నుంచి ఏంటంటే ఇక్కడ బ్యాచ్లుగా విడదీసి ఇక్కడ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే సెప్టెంబర్ అంటే నిన్న 4 తారీఖు అనమాట. సెప్టెంబర్ 4 తారీఖు అని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక బ్యాచ్ వరకు. అలాగే సెప్టెంబర్ 5 తారీఖు ఈ రోజు కొంతమందికి టాస్క్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే రేపు కొంతమందికి, అలా మొత్తం మీద దగ్గరగా 20వ తారీఖు 19వ తారీఖులోగా మీకు ఈ మొత్తం ఫుల్గా అందరూ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అదేంటంటే ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మీకు వర్క్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అందరికీ ఒకేసారి ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి కొంచెంగా ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి. 4వ తారీఖు 5వ తారీఖు అనుకోండి, ఈ రోజు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ మీకు వర్క్ అనేది ఉంటుంది అనమాట. డైలీ ఉండదనమాట. 3 డేస్కి ఒకసారి మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా మనకి సెట్టింగ్ అనేది చేశారు. మళ్ళీ మా నార్మల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కన్ఫర్మ్ అనేది తెలుస్తుంది అనమాట. వీక్లీ 1 టైమా, లేదంటే 2 టైమా, లేదంటే ఈ త్రీ టైమ్సే మనకి మళ్ళీ కంటిన్యూ చేస్తారనేది అప్పుడు పూర్తి విషయం అనేది తెలుస్తుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వర్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 3 రోజులకు ఒకసారి అంటే సపోజ్ ఈ రోజు వర్క్ చేసినప్పుడు ఈ రోజు వర్క్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, మళ్ళీ వాళ్ళు 3 డేస్ వరకు వర్క్ చేయవలసిన అవసరం లేదు. సపోజ్ ఈ రోజు డేట్ ఇచ్చారు, నాకు 4వ తారీఖు డేట్ ఇచ్చారు, 4వ తారీఖు డేట్ నేను వర్క్ చేయలేదు అనుకోండి, ఆ మర్నాడు చేయొచ్చు అనమాట. అంటే 5వ తారీఖుని చేయొచ్చు అనమాట. సపోజ్ 5వ తారీఖుని చేయలేదంటే 6వ తారీఖుని చేయొచ్చు అనమాట. చేసి మీరు మళ్ళీ ఏ తారీఖునైతే మీరు వర్క్ చేసి సబ్మిట్ చేశారో మళ్ళీ ఆ తారీఖు నుంచి 3 రోజులు గ్యాప్ అనమాట. 3 రోజుల తర్వాత మళ్ళీ మీకు వస్తుంది. సపోజ్ 4వ తారీఖు చేసి మీరు సబ్మిట్ చేశారంటే 7వ తారీఖు మీకు మళ్ళీ టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు 4వ తారీఖు మర్చిపోయారు, 5వ తారీఖు మర్చిపోయారు, 6వ తారీఖు ఓపెన్ చేసి చూసారంటే మీకు 9వ తారీఖునే నెక్స్ట్ టాస్క్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విధంగా 3 డేస్ తర్వాత మీకు టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది ప్రజెంట్. ఓకేనా? ఈ విధంగా మనకి ఏంటంటే మీరు మీ ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే డాష్ బోర్డ్లో టుడే టాస్క్ అని చెప్పి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పేజ్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే పైన ఇక్కడ మనకి 4 స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ స్టెప్ 1 వచ్చేటికి ఏంటంటే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలన్నమాట. గూగుల్ క్రోమ్లోనే మనం ఈ వర్క్ అనేది చేయాలన్నమాట. గూగుల్ క్రోమ్లో వర్క్ చేయొచ్చు, లేదంటే ఎనీ బ్రౌజర్, ఏదైనా ఏ బ్రౌజర్లో అయినా సరే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. మనం మినిమం లేదంటే గూగుల్ క్రోమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చారు. తర్వాత ఏ బ్రౌజర్లో అయినా సరే మనం వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మనం అమెజాన్ వెబ్సైట్లోనే మనం వర్క్ చేయబోతున్నాం అనమాట. ఇదేంటంటే అమెజాన్ వెబ్సైట్లోనే వర్క్ చేయాలన్నమాట. సపోజ్ నాకేంటంటే నా ఫోన్లో అమెజాన్ యాప్ ఉంది, నేను యాప్ ఓపెన్ చేసి యాప్లోనే వర్క్ చేస్తానంటే కుదరదు. మనం జస్ట్ ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో amazon.in టైప్ చేసి అక్కడ ఆ వెబ్సైట్లో మాత్రం వర్క్ చేస్తేనే మీకు మనీ అనేది వస్తుంది అనమాట. లేదంటే మనీ వస్తుంది, కాకపోతే మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది అనమాట. ఆ వెబ్సైట్లో చేయకుండా మీరు మీ ఫోన్లో ఉన్న యాప్లో కానీ చేసినట్టయితే మీ ఐడి అనేది మళ్ళీ బ్లాక్ అవుతుంది. అలాంటి ఇష్యూ కాకుండా మీరు ఏంటంటే వెబ్సైట్లోనే వర్క్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఓపెన్ అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా? వెబ్సైట్ అదే నేను చెప్పాను కదా, వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వర్క్ చేయాలన్నమాట. తర్వాత సెలెక్ట్ ఎనీ వన్ ప్రోడక్ట్, అక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఆ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో మనం ఏ ప్రోడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రోడక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్ సంబంధించి ఈ కాపీ URL అనేది తీసుకొచ్చి కాపీ చేయాలన్నమాట. ఓకేనా? ఇది ఈ 4 స్టెప్లు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ మనం క్రోమ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి amazon.in అని టైప్ చేద్దాం.
మీకు ఇక్కడ చాలా మందికి ఇక్కడ చూసినట్టయితే ప్లస్ అని చెప్పి మీకు ఇక్కడ పైన చూడండి ప్లస్ సింబల్ చూపిస్తుంది అక్కడ. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా మీకు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ప్లస్ సింబల్ క్లిక్ చేశాను నేను. ఇక్కడ ఏంటంటే amazon.in అని టైప్ చేయండి. అమెజాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ పైనే ఉందన్నమాట మనకి. ఓకేనా. ఈ పైనే ఉంది amazon.in అని చెప్తుంది, అది మాత్రమే మీరు క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. మిగతా తర్వాత ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట, కింద చాలా కనిపిస్తున్నాయి. కింద amazon.in, amazon.com ఇలా చాలా చూపిస్తున్నాయి అనమాట. ఇవేమీ కూడా మనం క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మనీ వస్తుంది కానీ మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది అనమాట. దాని గురించి ఏది క్లిక్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ ఏమైతే వచ్చిందో amazon.in అని చెప్పి వచ్చింది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అమెజాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఎనీ ప్రోడక్ట్ అని చెప్పారు కదా మనకి. ఇక్కడ ఏంటంటే మనం ఎనీ ప్రాజెక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకునేసి మనం ఇక్కడ దాని యూఆర్ఎల్ అనేది కాపీ చేయాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇష్టం ఏది చేసుకున్నా చేసుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ ఏంటంటే నేను ఒకటి సెలెక్ట్ చేస్తాను. మొబైల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. మొబైల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మొబైల్స్ అనేది రావడం జరిగింది. మొబైల్స్ వచ్చిన తర్వాత నేను ఏదో ఒక మొబైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఐఫోన్ మొబైల్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ఆ ప్రోడక్ట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేయమన్నాడు అనమాట అండి. ఓకేనా. ప్రోడక్ట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేయమన్నాడు. యూఆర్ఎల్ మీద వచ్చేదానికి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. కాపీ యూఆర్ఎల్ అనేది మీకు ఇక్కడ పైన చూపిస్తుంది అనమాట. ఓకేనా. చూపిస్తుంది. దాన్ని ఏంటంటే మీరు కాపీ చేయాల్సి ఉంటుంది అనమాట. కాపీ చేసుకునేసి దాన్ని మీరు అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. కాపీ చేయాలంటే దాని మీద ఒకసారి అలా టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ కాపీ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మిర్రర్ లాగా మీకు ఒక సింబల్ అనేది చూపిస్తుంది అనమాట. దాన్ని టచ్ చేశారంటే మీరు కాపీ అవుతుంది అనమాట. కాపీ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలంటే పైన మీకు ఇక్కడ బాక్స్లో చూపిస్తుంది చూడండి. నాకు 7 అని చెప్పి చూపిస్తుంది కదా నెంబరు ఉంటుందన్నమాట. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు అక్కడికి వెళ్ళిపోతారనమాట. క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చాలా ఉంటాయన్నమాట. మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఎస్బిఓ వెబ్సైట్ ఒకటి పెట్టుకోండి. అలాగే మీరు ఏంటంటే అమెజాన్ వెబ్సైట్ ఒకటి పెట్టుకోండి. మిగతా ఏమన్నా కూడా మీరు యూజ్ చేయలేదంటే దాన్ని డిలీట్ చేసుకునేసింది. మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలా కిందకు వచ్చింది. అక్కడ పని అయిపోయింది. కిందకు వచ్చిన తర్వాత మీకు ఏంటంటే గెట్ యువర్ టాస్క్ పేమెంట్ అని చెప్తుంది కదా. టాస్క్ పేమెంట్ అనేది తర్వాత వస్తుంది. తర్వాత మనం ఇక్కడ యూజర్ నెంబర్ అని నేము, తర్వాత ఏంటంటే ప్రొఫైల్ ఐడి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ టైటిల్ అనేది ఏంటంటే మీరు టైటిల్ అనేది అమెజాన్ అనేది టైటిల్ ఇవ్వాలన్నమాట. మీరు వేరే ఇష్టం వచ్చింది మీకు ఏది పడితే అది ఇవ్వకూడదు. ఇక్కడ టైటిల్ అనేది అమెజాన్ టైటిల్ అనేది ఇవ్వాలి. నేను అమెజాన్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైటిల్ అమెజాన్ చెప్పి ఇచ్చాను. ఇక్కడ తర్వాత ఏంటంటే చూస్ టైప్ అని చెప్తుంది కదా. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ మనం ఒక వెబ్సైట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అని చెప్తుంది కదా. ఇక్కడ ఏంటంటే కింద లాస్ట్లో వెబ్సైట్ అని చెప్తుంది కదా, వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకునేయండి. వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం అక్కడ కాపీ పేస్ట్ చేసాం కదా యూఆర్ఎల్ అనేది, ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు ఏంటంటే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా మీకు టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 3 days తర్వాత మీకు టాస్క్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా చేసినట్టయితే మీకు టాస్క్ అనేది ఈ విధంగా చేయొచ్చు. మీకు ఏంటంటే వీడియో రూపంలో మీకు చేసి చూపించాలి కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంది అనమాట. ఇది మినిమం ఏంటంటే మనం 30 secondsలో 20 secondsలో మనం చేసేయచ్చు అనమాట. ఈ టాస్క్ అనేది ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది. మనకేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం టైం అయినట్టుంది. ఇదేంటంటే మినిమం ఏంటంటే వీక్లో 2 days 3 days మాత్రం మనకి ప్రజెంట్ రావడం జరుగుతుంది. అంటే 3 daysకి 1 టైం అనమాట. సపోజ్ నేను ఈరోజు చేశాను కదా, మళ్ళీ నాకు 3 days తర్వాతే మళ్ళీ నాకు టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ టాస్క్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టాస్క్ సంబంధించి డెమో వీడియో అనేది అక్కడ రాబోతుంది అనమాట. మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసి టుడే టాస్క్ ఎప్పుడైతే క్లిక్ చేశారో ఆ రోజుకు టాస్క్ సంబంధించి ఒక డెమో వీడియో అనేది అక్కడ వస్తుంది అనమాట. ఆ వీడియో చూసి ఆ టాస్క్ ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకునేసి అప్పుడు మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేయండి.
ఇదేంటంటే మినిమం మనకి 20వ తారీఖు వరకు కూడా మనకి డెమో పీరియడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డెమో పీరియడ్‌లో ఏంటంటే మనకి ఫుల్ పేమెంట్ కాదు గానీ ఎంతో కొంత పేమెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం టాస్క్ చేసినందుకు గాను దగ్గర దగ్గర మనకేంటంటే ఒక రూ. 5 ఎంతో మనకి రావడం జరుగుతుందనమాట. మీకు చూపిస్తాను మళ్ళీ. మనం ఇప్పుడు చేసిన టాస్క్‌కి ఎంత అమౌంట్ వచ్చిందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పే ఔట్ హిస్టరీ అని చెప్పి ఉంది కదా! ఈ పే ఔట్ హిస్టరీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఈ రోజు టాస్క్‌కి సంబంధించి ఎంత వచ్చిందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ రూ. 5 వచ్చిందనమాట. డేట్‌తో సహా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? రూ. 5 అనేది రావడం జరిగింది. ఈ డెమో పీరియడ్ అన్ని రోజులు కూడా మనకేంటంటే ఈ రూ. 5 రావడం జరుగుతుంది. ఆ తర్వాత కానించి ఏంటంటే మనకి ఫిక్స్‌డ్‌గా ఆ టాస్క్ ఎంత అయితే మనం వాళ్ళు పే చేస్తారో అంత పూర్తి పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? ఈ విధంగా టాస్క్ అనేది చేయాలి. ప్రతిరోజు కూడా అదే టాస్క్ వస్తదని చెప్పి అనుకోవద్దు. రోజు టాస్క్ మారొచ్చు. మారుతుందనమాట. అంటే ఈ 3 డేస్ ఒకేటొచ్చింది ఎప్పుడు ఇదే వస్తదని చెప్పి అనుకోవసరం లేదు. టాస్క్‌లనేది మారుతా ఉంటది. ఆ టాస్క్‌కి సంబంధించి మీకు అక్కడ డెమో వీడియో ఉంటది కాబట్టి చూసి తెలుసుకోవచ్చనమాట. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఈ విధంగా మనకు టాస్క్ ఉండబోతుందని చెప్పడం కోసం ఒక డెమో వీడియో అనమాట ఇది. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ ఎస్‌బీఓకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ముందుకు తీసుకొస్తుంటాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.